నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న BB4 సినిమా అఖండ 2. ఈ సినిమా టీజర్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని గతేడాదే ప్రకటించారు. అయితే VFX తో పాటు ఒక పాట కూడా షూటింగ్ పూర్తి కావాల్సిన కారణంగా సినిమా విడుదల నిర్మాత వాయిదా వేశారు. ఈ సినిమాను చెప్పిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అఖండ సినిమాలో బాలయ్య సినీ చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్. ద్విపాత్రాభినయంలో బాలయ్య నటన వావ్ అనిపించింది. బాలయ్య అఖండ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించిన వెంటనే బాలయ్య అభిమానులతో పాటు సినీ పరిశ్రమ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్లుగా సంబరపడిపోయింది. ఇక నందమూరి అభిమానులైతే బాలయ్య విశ్వరూపం ఖాయమనుకున్నారు. అఖండ 2 సినిమా వాయిదా పడినట్లు ప్రకటించిన వెంటనే బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2021లో డిసెంబర్ 2వ తేదీన అఖండ విడుదలైంది. సరిగ్గా 4 ఏళ్లకు ఈ ఏడాది డిసెంబర్లో అఖండ 2 విడుదలవుతుందనే మాటకు నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే అఖండ 2 OTT హక్కుల చర్చ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కళ్ళు చెదిరే రేటుకు అఖండ 2 OTT రైట్స్ కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అఖండ రైట్స్ ను అమెజాన్ సంస్థ కొనుగోలు చేయగా ఇప్పుడు అఖండ 2ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 85 కోట్ల వరకు నెట్ఫ్లిక్స్ వెచ్చించినట్లు టాలీవుడ్ టాక్. సినిమా హైప్ దృష్ట్యా భారీ రేటుకు OTT రైట్స్ తీసుకునేందుకు నెట్ఫ్లిక్స్ వెనుకాడలేదనే మాట వినిపిస్తోంది. అఖండ 2 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాలయ్య కెరీర్ లోనే అఖండ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.